Hello children, today we need to discuss about atmosphere. The atmosphere is the blanket of air that surrounds the earth. Atmosphere is the blanket of air that surrounds the earth. Blanket అంటే ఏంటి ప్రాంతము. సో అట్మాస్ఫియర్ అనేది ఒక ప్రాంతం ఎయిర్ సరౌండింగ్ ఎర్త్లో ఒక ప్రాంతంతో ఎయిర్ నిండిపోయి ఉంటుంది. దాన్ని మనం అట్మాస్ఫియర్ అంటారు. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ప్రొటెక్టివ్ షీల్డ్ ఫర్ ద ఎర్త్ అండ్ ఇట్స్ క్రియేచర్స్. దేనిలాగా వర్క్ చేస్తుంది? ప్రొటెక్ట్ షీల్డ్ ఫర్ ద ఎర్త్కి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా వర్క్ చేస్తుంది. అండ్ ఇట్స్ క్రియేచర్ సీన్స్ ఇట్ ప్రివెంట్స్ ద హార్మ్ఫుల్ రేస్ ఆఫ్ ద సన్ ఫ్రమ్ టచింగ్ ద ఎర్త్. అంటే సన్ నుంచి వచ్చే పవర్ఫుల్ రేస్కు ఎర్త్ పైన పడకుండా మధ్యలో అట్మాస్ఫియర్ మనల్ని కాపాడుతుంది. ఓన్లీ దోస్ రేస్ ఆఫ్ ద సన్ కెన్ పాస్ త్రూ ద అట్మాస్ఫియర్ విచ్ ఆర్ నెసెసరీ ఫర్ ద కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ ఆన్ ద ఎర్త్. ఓన్లీ మనకు కావాల్సిన రేస్ మాత్రమే కిందకి పంపించి సన్ నుంచి వచ్చేటి మిగతా అట్మాస్ఫియర్ తీసుకుంటుంది. ద అట్మాస్ఫియర్ కన్సిస్ట్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ గ్యాసెస్ అండ్ వాటర్ వేపర్స్ ఇన్ వేరియస్ ప్రాపర్టీస్. అట్మాస్ఫియర్లో నెంబర్ ఆఫ్ గ్యాసెస్ అండ్ వాటర్ వేపర్స్ అనేవి ఉన్నాయి వేరే వేరే ప్రపోర్షన్స్లో. Its two main constituents are nitrogen 78% and oxygen 25%. మన టూ మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి అట్మాస్ఫియర్లో. ఎంత నైట్రోజన్ 78% ఉంది, ఆక్సిజన్ అనేది 21% ఉంది. అదర్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ ఆల్సో ఫౌండ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. అదర్ గ్యాసెస్ ఏమున్నాయి? కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, లిథియం, హీలియం ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఏంటి స్మాల్ క్వాంటిటీలో ఉన్నాయి మన ఎయిర్లో. So there are traces of some rare gases like helium, krypton and argon. Traces అంటే కొన్ని స్మాల్ అంటే వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ గ్యాసెస్ ఉన్నాయి. హీలియం, క్రిప్టాన్, ఆర్గాన్ కూడా ఉన్నాయి. ఆక్సిజన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్యాస్ ఫర్ ద ఎక్స్టెన్స్ ఆఫ్ లైఫ్. ఆక్సిజన్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ గ్యాస్. బికాజ్ ఎందుకు? మనం తీసుకునే గాలి ఆక్సిజనే కదా. సో అందుకే ఏంటి, మన లైఫ్ లీడ్ అవ్వాలంటే ఏం కావాలి మనకి? మనం బతికుండాలంటే ఏం కావాలి? ఆక్సిజన్ అనేది కావాలి. కార్బన్ డైఆక్సైడ్ ఇస్ నీడెడ్ బై ప్లాంట్స్ ఫర్ మేకింగ్ ఫుడ్. కార్బన్ డైఆక్సైడ్ దేనికి కావాలి? ప్లాంట్స్ ఫుడ్ రెడీ చేసుకోవడానికి, ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ప్లాంట్స్ ఫుడ్ చేసుకోవడానికి ఏం కావాలి? కార్బన్ డైఆక్సైడ్ అనేది కావాలి. వాటర్ వేపర్ ఇస్ ద అట్మాస్ఫియర్ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ ప్లేస్ అండ్ హెల్ప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్ఫాల్. వాటర్ వేపర్ ఇస్ ద అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్స్ ఉంటాయి. ఏం చేస్తాయి? కంట్రోలింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ ప్లేస్ అండ్ హెల్ప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్ఫాల్. టెంపరేచర్ని కంట్రోల్ చేసి రెయిన్ఫాల్ వచ్చేటట్టుగా చూస్తుంది వాటర్ వేపర్స్ అనేవి. నెక్స్ట్, lithosphere is the surface of the earth which is made up of solids, rocks and soils. So lithosphere is the surface of the earth. lithosphere అనేది ఎర్త్ పైన ఒక సర్ఫేస్ which is made up of solids, rocks and soil. ఏంటి? రాక్స్ అండ్ సాయిల్తో కప్పబడి ఉంటుంది. దీంతో రెడీ చేయబడి ఉంటుంది. lithosphere అనేది సాలిడ్, రాక్స్ అండ్ సాయిల్తో మేకింగ్ చేయబడి ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద క్రస్ట్. దీన్ని ఆల్రెడీ ఏమంటారు? లిథోస్ఫియర్ని ఆల్రెడీ ఏమంటారు? ఇంకొనేమో క్రస్ట్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ ద థిన్నెస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ పైన ఒక థిన్నెస్ట్ లేయర్ ఏంటి అంటే లిథోస్ఫియర్. దేర్ ఆర్ 2 more layers సచ్ యాజ్ ఏ మ్యాంటల్ అండ్ కోర్. ఇంకా 2 more layers ఏమున్నాయి? మ్యాంటల్ అండ్ కోర్ లేయర్స్ కూడా ఉన్నాయి ఎర్త్ పైన. మ్యాంటల్ ఈజ్ ద మిడిల్ లేయర్ విచ్ ఈస్ థిక్కర్. మ్యాంటల్ అనేది ఒక మిడిల్ లేయర్, అదేంటి చాలా థిక్గా ఉంటుంది. అండ్ దెన్ ద క్రస్ట్ బట్ థిన్నర్. దెన్ ద కోర్. క్రస్ట్ బట్ థిన్నర్ అండ్ ద కోర్. క్రస్ట్ అనేది కోర్ కంటే థిన్నర్గా ఉంటుంది. సో ఇది కూడా థిక్గానే ఉంటుంది. బట్ ఫస్ట్ ఏంటి? థిన్నెస్ట్ అనేది లేయర్ ఆఫ్ థిన్నెస్ట్ అనేది లిథోస్ఫియర్ ఉంటే ఏంటి? మ్యాంటల్ అనేది థిగ్గర్గా ఉంటుంది. కోర్ కంటే క్రస్ట్ అనేది ఇంకా కొంచెం థిన్నర్గా ఉంటుంది. ఇట్ ఈస్ ఫౌండ్ బిలో ద కాంటినెంట్స్ అండ్ అండర్ ద ఓషియన్స్. ఎక్కడ దొరుకుతుంది ఇది? కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ దగ్గర లోపల దొరుకుతుంది. యాజ్ యూ డీపర్ ఇన్సైడ్ ద ఎర్త్ ఇట్ గెట్స్ హాటర్ అండ్ దెర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్. మనం ఎర్త్ లోపలికి వెళ్తుంటే ఏముంటుంది? ఇంకా హాట్గా ఉంటుంది. ఇంక్రీజ్ ఇన్ ద ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అక్కడ. ది కోర్ హ్యాస్ 2 parts. కోర్ అనేది 2 parts డివైడ్ చేయబడి ఉంది. సో ది అవుటర్ కోర్ ఈజ్ లిక్విడ్ అండ్ ద ఇన్నర్ వన్ ఈజ్ సాలిడ్. అవుటర్ కోర్ ఎలా ఉంటుంది? లిక్విడ్ టైప్లో ఉంటుంది. ఇన్నర్ కోర్ ఎలా ఉంటుంది? సాలిడ్ టైప్లో ఉంటుంది. ద లిథోస్ఫియర్ ఈజ్ ద లేయర్ where the natural resources of the earth are found. The lithosphere is the layer where the natural resources of the earth are found. lithosphere ఒక లేయర్. ఇక్కడ ఏం దొరుకుతాయి? న్యాచురల్ రిసోర్సెస్ అనేది దొరుకుతాయి ఎర్త్ పైన. నెక్స్ట్, బయోస్పియర్. ఆల్ లివింగ్ బీయింగ్స్ టుగెదర్ ఎగ్జిస్ట్ ఇన్ ద బయోస్పియర్. ఆల్ లివింగ్ టుగెదర్ అందరూ ఇక్కడ బయోస్పియర్ పైన నివసిస్తారు. ఇట్ ఇంక్లూడ్స్ దోస్ పార్ట్స్ ఆఫ్ అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్ అండ్ లిథోస్పియర్ వేర్ లైఫ్ ఎగ్జిస్ట్ యాజ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కెనాట్ సర్వైవ్ వితౌట్ ఎయిర్, వాటర్ అండ్ ల్యాండ్. సో ఇట్ ఇంక్లూడ్స్ ఏంటి? అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్, లిథోస్పియర్ లైఫ్ని ఎగ్జిస్ట్ అవుతాయి ఇక్కడ.
అన్ని కానీ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏంటి, ఎయిర్, వాటర్, ల్యాండ్ లేకపోతే సర్వైవ్ అవ్వగలుగుతాయా భూమిపైన? నో. ఈచ్ లివింగ్ ఆర్గానిజం హ్యాస్ ఇట్స్ ఓన్ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ఇట్ ఎగ్జిస్ట్ అండ్ దిస్ ఈజ్ నౌన్ ఏ ఎకోసిస్టమ్. ఈచ్ లివింగ్ ఆర్గానిజంకి ఓన్ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ అనేది కావాలి. అది ఇచ్చేది ఏంటి? ఎకోసిస్టమ్ అనేది ఓన్ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ని ఇస్తుంది. బయోస్ఫియర్ ఇంక్లూడ్స్ ఆల్ ప్లాంట్స్, ఎనిమల్స్ అండ్ అదర్ లివింగ్ థింగ్స్ ఫంక్షనింగ్ టుగెదర్ విత్ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్. బయోస్ఫియర్ ఏం చేస్తుంది? బయోస్ఫియర్ ప్లాంట్ని ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? ప్లాంట్స్, ఎనిమల్స్ అండ్ అదర్ లివింగ్ థింగ్స్ ఫంక్షనింగ్ టుగెదర్ విత్ నాన్ లివింగ్ ఆర్గాన్. అంటే లివింగ్ ఆర్గానిజమ్స్, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఫంక్షన్ అంటే కలిపి చేసుకుంటూ ఉంటాయి బయోస్ఫియర్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ద బయోస్ఫియర్ ఫార్మ్స్ ఓన్లీ ఎ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ టోటల్ మాస్. బయోస్ఫియర్ ఫార్మ్స్ ఓన్లీ స్మాల్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ మాస్తో కవబడి ఉంటుంది బయోస్ఫియర్ అనేది. బయోస్ఫియర్ ఇస్ అ లేయర్ వేర్ లివింగ్ ఆన్ ద ఎర్త్ బికమ్స్ పాసిబుల్. బయోస్ఫియర్ లేయర్ ఉండడం వల్ల ఏమవుతుంది? మన ఎర్త్ పైన నివసించడానికి పాసిబుల్. సో బయోస్ఫియర్ ఇస్ ద లేయర్ వేర్ లివింగ్ ఆన్ ద ఎర్త్ బికమ్స్ పాసిబుల్. బయోస్ఫియర్ లేయర్ ఉండడం వల్ల ఏంది? ఎర్త్ పైన లివింగ్ చేయడానికి పాసిబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ట్రోపోస్ఫియర్ ఇస్ ద లోయెస్ట్ లేయర్ విత్ క్లౌడ్స్ అండ్ ఆల్ వెదర్ అకరెన్సెస్. ట్రోపోస్ఫియర్ అనేది లోయెస్ట్ లేయర్ అనమాట. క్లౌడ్స్ అండ్ ఆల్ ద వెదర్ అకరెన్స్. ఇక్కడ ఏమంటే క్లౌడ్స్ అండ్ ఆల్ ద వెదర్ అకరెన్స్ ఇక్కడ ఉంటాయి. ఎక్సోస్ఫియర్ ఇస్ ద అవుటర్ మోస్ట్ లిమిట్ వెర్ ద అట్మాస్ఫియర్ మర్జెస్ ఇంటూ స్పేస్. ఎక్సోస్ఫియర్ అనేది అవుటర్ మోస్ట్ లిమిట్ వేర్ ద అట్మాస్ఫియర్ మర్జెస్ ఇంటూ స్పేస్. ఇక్కడ ఏమవుతుంది? ఎక్సోస్ఫియర్ ఉండడం వల్ల అట్మాస్ఫియర్ అనేది మెర్జ్ అవుతుంది ఇక్కడ స్పేస్లో. సో 2 days onwards environment lesson is completed. Tomorrow we discuss about other part of this lesson. Thank you, children.